తెలుగు ప్రేక్షకులు డబ్బు రెడీ చేసుకోండి. కాదు కేవలం మన తెలుగు వాళ్లే కాదు, పాన్ ఇండియా ప్రేక్షకులందరికీ ఇది సేమ్ అలర్ట్. రాబోయే నెల రోజుల్లో వెండితెర మీద ఓ భారీ గేమ్ మొదలు కాబోతోంది. మెగా సినిమా తలపెట్టిన ఫస్ట్ బంతి రాబోతోంది. ఎన్ని సినిమాలు అంటే మొత్తం 700 కోట్ల దండయాత్ర. అవును, టాలీవుడ్ లో భారీ సినిమాల వర్షం కురిసే సీజన్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ఈ నెల 24న తెరపైకి వస్తున్నారు. బడ్జెట్ కనీసం 150 కోట్లు. అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. ఖర్చు 90 నుంచి 100 కోట్ల మధ్య. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. ఆగస్టు 14న 2 మాస్ మల్టీ స్టారర్లు బాక్స్ ఆఫీస్ దండయాత్రకు రెడీగా ఉన్నాయి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలయికలో వార్ 2 200 కోట్ల బడ్జెట్. అదే రోజున రజనీకాంత్ కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ నే 45 కోట్లు చెప్తున్నారు. మొత్తం మీద 150 కోట్ల ప్రాజెక్ట్. అలా చూస్తే ఈ 4 సినిమాలకే కలిపి మినిమం బ్రేక్ ఈవెన్ వసూళ్లు 700 కోట్లకు పైగా కావాలి. ఇంకా ఇదే గ్యాప్ లో మహేష్ బాబు అతడు రీ రిలీజ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు జనం దగ్గర డబ్బు ఉందా? ప్రస్తుతం కన్నప్ప లాంటి బిగ్ బడ్జెట్ సినిమా కూడా 50 కోట్ల దగ్గరే కుప్పకూలిపోయింది. తమ్ముడు అయితే అసలు లెక్కల్లోకి రావడం లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే బడ్జెట్ పెరిగింది కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పడిపోయాయి. ఇది ఒక్క తెలుగు సంగతి కాదు. ఏ భాష తీసుకున్నా 90% సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు కూడా వసూళ్ల కోసం తెగ పాట్లు పడుతున్నాయి. ఎందుకు? ఎవరో అన్నట్టు ఒక్క సినిమాకు 2000 ఖర్చు పెట్టలేరా అని ప్రశ్నించారు. కానీ ఆ ఫ్యామిలీ ఒక్క నెలలో సినిమాల మీదే ₹1000 ఖర్చు చేయగలదా? అలా అయితే నెల బడ్జెట్ లెక్కలు మారిపోవు. ఓటీటీ దెబ్బ కూడా బాగానే తగులుతుంది. సినిమా ఓటీటీలో వస్తుంది, సబ్స్క్రిప్షన్ ఉంటే ఓకే. కానీ ఇప్పుడు అదే సబ్స్క్రిప్షన్ డబ్బు కూడా భారం అవుతోంది. ఇందుకే జనం మళ్ళీ టీవీ ప్రీమియర్ల వైపు చూస్తున్నారు. ఉదాహరణకి నిన్నటి వరకు ఎవ్వరూ పెద్దగా పట్టించుకొని తండేల్ సినిమా టీవీ ప్రీమియర్ కు ఏకంగా 10.2 టీఆర్పీ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 700 కోట్ల యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు? ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా డిజాస్టర్ అవుతుంది? ప్రేక్షకుల జడ్జిమెంట్ ఫైనల్. కానీ ఒకటి మాత్రం ఖాయం, జనం ఇప్పుడు సినిమాకు ముందే డబ్బులు లెక్క చూసుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ రాబోయే సినిమాలో ఏది హిట్ అవుతుందనుకుంటున్నారు? కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులతో ఈ డబ్బు యుద్ధం విశ్లేషణను పంచుకోండి.